హలో గాయ్స్, నేను మీ సుజన్. అందరు బాగున్నారనుకుంటున్నాను. సో ఈరోజు మనము ఎక్స్ప్లోర్ చేయబోయే థియేటర్ వచ్చేసి సప్తగిరి 70 mm. ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఎగ్జాక్ట్ వచ్చేసి లొకేషన్ మనకి మెట్రో స్టేషన్ కనపడుతుంది కదా, అది మెట్రో స్టేషన్. దానికి ఆపోజిట్లోనే మనకి సప్తగిరి 70 mm థియేటర్, సింగిల్ స్క్రీన్ థియేటర్ అనేది ఉందండి. ఇది ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో మెట్రో స్టేషన్ ఆపోజిట్లో. సో ఇది 70 mm స్క్రీన్ అండి. బయట అయితే స్పేషియస్గానే ఉంది. 2 వీలర్ అండ్ 4 వీలర్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. మనము ఎప్పుడు వచ్చినా కానీ, ఫస్ట్ డే వచ్చినా కానీ ఈజీగా పార్క్ చేసుకోవడానికి ఉంది ప్లేస్ అయితే. 2 వీలర్కి వచ్చేసి 20 రూపీస్ అండ్ 4 వీలర్కి వచ్చేసి 30 రూపీస్ వీలైతే ఛార్జ్ చేయడం జరిగింది. అండ్ సెల్లార్లో కూడా ఉందంట డౌన్కి వెళ్ళినట్లయితే. సో ఈ విధంగా ఉందండి, చూడండి బయట నుంచి లుక్ అయితే. ఇండిపెండెంట్ థియేటర్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 150 అండ్ 100 రూపీస్ ఇస్తున్నారు టికెట్స్. ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్లో కూడా టికెట్ కౌంటర్ ఉంది. లోపలికి ఎంటర్ అయినట్లయితే మనకి ఇక్కడ దేవుళ్ళ ఫొటోస్ అనేది పెట్టడం జరిగింది. అండ్ పైన చూడండి డీసెంట్ లుక్ తోటి చాలా గ్రాండ్గా ఉంది, అద్భుతంగా ఉంది లోపల ఇంటీరియర్ అయితే. ఇక్కడ మనకి క్యాంటీన్ ఉంది. క్యాంటీన్ కూడా చాలా బాగుంది. అంటే ఒక సగటు ప్రేక్షకుడికి ఏమేమి నెసెసిటీ కావాలో, ఎంటర్టైన్మెంట్ అంటే మూవీస్ వచ్చిన వాళ్ళకి, మూవీ చూసుకుంటూ తినే వాళ్ళకి, సో అన్ని రకాల పాప్కార్న్ కానీ, పఫ్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ రీజనబుల్ రేట్స్తో వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లోపలికి వచ్చేస్తే ఇది మనకు వచ్చేసి లోవర్ బాల్కనీ. సో డౌన్లో ఉంది ఇది మొత్తము. సో ఇది వచ్చేసి మనకి లోవర్ బాల్కనీ ఉంది. ఇది ప్రొజెక్టర్ రూమ్, అక్కడ నుంచి ప్లే అవుతుంది స్క్రీన్. సో ఇది సీట్స్ కూడా చాలా బాగుందండి, నాకు నచ్చింది సీట్స్ అనేది. ఇంతకుముందు ఈ విధంగా లేకుండే, ఇది రెనోవేట్ చేసి కొద్దిగా అప్గ్రేడ్ చేయడం జరిగింది సీట్స్ విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ. సో డౌన్ నుంచి ఒకసారి లుక్ చూడండి, ఈ విధంగా ఉంది. సో ఇది లోవర్ బాల్కనీ. పైన వచ్చేసి మనకు అప్పర్ బాల్కనీ ఉంది. సో దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. సో అక్కడ చూడండి ప్రొజెక్టర్ రూమ్, డౌన్ నుంచి అక్కడ మనకి ప్రొజెక్టర్ మీద పడుతుంది. స్క్రీనింగ్ వచ్చేసి మనకి 4K ప్రొజెక్షన్. ఇది చాలా స్క్రీన్ అయితే పెద్దదిగానే ఉంది, చూడడం జరిగింది. చాలా బిగ్ అనిపించింది నాకైతే. సో మీకు ఎలా అనిపించింది ఇది 4K ప్రొజెక్షన్ గురించి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మనం ఒకసారి అప్పర్ బాల్కనీకి వెళ్ళిపోదాం. 150 రూపీస్ టికెట్. సో ఇది వచ్చేసి స్పెషాలిటీ ఏంటంటే 2 ఫ్లోర్స్ ఎక్కాలండి. సో ఇది ఫస్ట్ ఫ్లోర్. సో ఇంకొక ఫ్లోర్ ఎక్కాలి. సో ఎక్కిన తర్వాత మనకి అప్పర్ బాల్కనీకి ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి డైరెక్షన్స్ అనేటివి ఉన్నాయి. సో నైస్ డైరెక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మెయింటెనెన్స్ కూడా నీట్గానే ఉంది. ఓల్డ్ థియేటర్ అయినా కానీ నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు దీన్ని. సో ఇందులో లోపల చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉంటుందండి. మనకి ఇక్కడ డార్క్నెస్ ఉంది, మొత్తము చీకటిగా ఉంది. సో ఒక్కసారి లైటింగ్ వేసిన తర్వాత మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సో ఈ విధంగా ఉంది చూడండి. ఇది వచ్చేసి మనకి అప్పర్ బాల్కనీ, ఈ విధంగా ఉంది. సో ఈ థియేటర్లో నేను చూసిన మూవీ వచ్చేసి నా ఫస్ట్ మూవీ దంగల్ అనే హిందీ మూవీ తెలుగు డబ్బుడ్ వర్షన్లో నేను చూడడం జరిగింది. దాని తర్వాత విక్రాంత్ రోనా కూడా చూశాను. ఇంకా ఛానల్ చూశాను, కానీ ఇవి రెండు మాత్రం స్టార్టింగ్లో చూసిన మూవీస్. ఒకటి దంగల్, ఇంకొకటి వచ్చేసి సెకండ్ మూవీ వచ్చేసి విక్రాంత్ రోనా. సో మీరు ఈ థియేటర్లో మీరు ఫస్ట్ చూసిన మూవీ కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఈ థియేటర్ ఏ విధంగా అనిపించింది ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి కమెంట్స్ రూపంలో. నేను ఖచ్చితంగా చూస్తాను, మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇందులో సౌండ్ సిస్టమ్ వచ్చేసి మనకి డాల్బీ డిజిటల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది సప్తగిరిలో. సో ప్రీవియస్ తోటి కంపారిజన్ చేస్తే ఇప్పుడు చాలా బెటర్ అని చెప్పాలి సౌండింగ్ సిస్టమ్. అండ్ ఇందులో కపుల్ సీట్స్ కూడా మనకి అరేంజ్మెంట్ చేశారు. అండ్ ఇది యాక్చువల్గా సపోర్టివ్ థియేటర్ అని చెప్తాను నేను, ఫ్రెండ్లీ థియేటర్ అని చెప్తాను. ఎందుకంటే మనము బుక్ మై షోలో ఏదైనా పెద్ద సినిమాలు రిలీజ్ అయితే మనకి ఇమీడియట్గా మూవీస్ దొరకవు. మనం చూస్తూ మెయిన్ థియేటర్స్ అన్నీ అయిపోతాయి.
అయిపోతాయి. ఇంకా లాస్ట్‌లో మనకి ఇంకా ఇవి చూసినాం అనుకోండి సప్తగిరి ఇమ్మీడియేట్‌గా కొన్ని ఇందులో కూడా బుక్ అయిపోతాయి. ఎక్కడో అక్కడ మాత్రం దొరికే ఛాన్సెస్ అయితే గ్యారంటీగా ఉంటుంది. అలా మనం బుక్ చేసుకున్న థియేటర్ చాలా ఉంటాయి ఈ థియేటర్‌లో మనము. సో, సపోర్టింగ్ థియేటర్ అండ్ ఫ్రెండ్స్‌తో కలిసి కూడా హాయిగా ఎంజాయ్ చేయడానికి మనకి కపుల్ సీట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మూవీ అనేది చూడొచ్చు. మూవీ లవర్స్‌కి అయితే ఈ కపుల్ సీట్స్ అనేది చాలా ఇష్టము. సో, ఎవరికైతే ఇష్టం ఉందో కపుల్ సీట్స్ అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అనేది చేయండి. ఇదండి సప్తగిరి 70 ఎంఎం వ్లాగ్. మరో కొత్త వ్లాగ్‌తో మీ ముంగటికి వస్తాను. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సైనింగ్ ఆఫ్ సుజాన్ వ్లాగ్స్ తెలుగు.